ఏందో ఈ పిల్లగా అవతల పార్టీ సర్పంచ్ అభ్యర్థిని ప్రకటించారట. మనం ప్రకటించి ఉందా లేదా? ఏమో 5-6 ఉంటా అంటురాట. మన గ్రామ పార్టీ అధ్యక్షులు లేడా, పోయి అడుగుదాంపా. అవ్వ మొన్నటి నుంచి వాళ్ళు తాగుడు కూడా అన్నీ అవుతున్నాడు. మనం ఇంకేది లేకపోయా. అరే నేను అడుగుదా, పోదాం పారా. అవునో ఈ పిల్లగా. రాయందరు, ఓ రాయందరు, ఉన్నవాను. ఏం తాతా? అవతల పార్టీ వాళ్ళు సర్పంచ్ అభ్యర్థిని నిర్ణయించుకున్నారట. మన పార్టీ తరఫున మనం నిర్ణయించుకోవద్దా? మరి నేనేం చేయాలి తాత? మన పార్టీలో ఒక మూట లేదు, ఒక మాట లేదు, మరి ఏం చేద్దాం ఇప్పుడు? గట్లాంటి ఎట్లున్నాయి? నువ్వు మన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుని, ముందే సర్పంచ్ అభ్యర్థిని ప్రకటిస్తే మనం ప్రచారం చేసుకోకపోదువా? నువ్వు ఇట్లా నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఓకే, చెప్పని వాడికి మళ్ళీ ఏం చేద్దాం? చెప్పని వాడికి మన పార్టీ వాళ్ళందరికి ఫోన్ చేయి. ఫోన్ నిలబడితే అడుగుదాం. సరే, మరి అందరికి ఫోన్ చేస్తా, కలుసుకొని మాట్లాడుకుందాం పా. హలో హలో అన్నా. అన్నా, మన పార్టీ తరఫున సర్పంచ్కి ఓళ్ళు నిలబెడదాం, మాట్లాడుకుందాం రా. అరే ఓళ్ళు నిలబడేది ఏముంది? నేనే నిలబడతాను మొన్నటి చెప్పిన పడితే. అయ్యో, అందరు అభిప్రాయాలు తెలుసుకుందాం ఒకసారి రా. అరే అందరం కలిసేదేమున్నది, అనుకునేదేమున్నది? మన పార్టీ తరఫున నేనే ఉంటా అంటున్నా కదా. ఒకసారి రా. సరే అత్తున్నా. సరే కలిసి మాట్లాడుకుందాం పోయి. సరే. హలో ప్రసాద్ అన్న, సర్పంచ్ కి మన పార్టీ తరఫున ఎవరిని నిలబెట్టాలని అనుకుందాము. ఒకసారి కూలిపోయిన కాడికి రా. ఎవలేందన్నా, నేనే సర్పంచ్ గా ఉంటాను వాటిని. మళ్ళీ ఏం మాట్లాడుకున్నాడు? నేనే సర్పంచ్. ఓ కరెమ్మకుపడా, ఓ కరెమ్మకుపడా. ఏందని అవ్వ చెప్పనుకొని చెప్తా. కాబే సర్పంచ్ నన్నే కరెమ్మకుపడటవా? నువ్వు సర్పంచ్ అయితే నాకేంది, పిన్నులు కొట్టే పంచం అయితే నాకేంది? ఇంట్లో సబ్బు లేదు, సరుపు లేదు, ఉప్పు లేదు, పప్పు లేదు, చక్కెర లేదు. ఇవన్నీ దుకాణంలోకి పోయి తీసుకురాపో. నేను కాబే సర్పంచ్ని, నన్ను దుకాణంలోకి సామాన్ దేవంటావానే? కాబోయే సర్పంచ్ అయితే ఇంట్లోకి సామాన్ తీసుకురారా? ఊరిని అవ్వ, నేను పోయి దుకాణంలో లైన్ పడితే నా ఇల్లుకేం కావాలి? దుకాణాల కంటే ఓపోతివి గాని ఇంట్లో గచ్చగడగాలి. ఈ బాకెట్ బోరింగ్ కడుగుంటావు, నీళ్ళన్నదేపో. నీ అవ్వ, నా మానం ఉంటాదే, నా ఇజ్జత్ ఉంటాదే. నా బతుకు తేడా, నాకు మీటింగ్ ఉంది, నా పోతురా. మన పార్టీ తరఫున ఓళ్ళన్న ఒక్కోలే సర్పంచ్ గా పోటీ చేయాలి, లేకపోతే అవతల పార్టీ వాళ్ళు గెలుస్తారు. మరి ఓళ్ళు నిల్చుంటారో జర ఎప్పురి. ఓళ్ళు ఉన్నా లేకున్నా నేను సర్పంచ్గా నిలబడు ఖాయం. ఇక ఓళ్ళని ఉండని లేకపోని నాకు అవసరం లేదు, నేనే నిలుచుంటా. అగో గట్టెట్లుంటది? నేను నిల్చుంటా. అగో నేను నిలబడతా అంటున్నా కదా. నాకు ప్రజలలో మంచి పేరు ఉన్నది, నేను గెలుస్తానే నమ్మకం ఉన్నది, నేనే నిలబడతా. అగో నిన్నగాక మొన్న ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చి నేను పోటీ చేస్తా అంటావు, ఎట్లా చేస్తావు చెప్పు? అగో ఎందుకు చేయద్దు? నాకు ధనబలం ఉన్నది, జనబలం ఉన్నది, ప్రజలలో నాకు మంచి పేరు ఉన్నది. మేము బుద్ధి తెలిసిన నుంచి ఇదే పార్టీలు ఉన్నాం. నువ్వు నిన్నగాక మొన్న వచ్చి నేను సర్పంచ్ అవుతా అంటే ఎట్లా చెప్పు? నాకు బుద్ధి తెలిసిన పడుతుంది, ఇదే పార్టీ ఉన్నా. నేను ముసలోనైనా కానీ ఇదే పార్టీ ఉన్నా. నువ్వు నిన్నగాక మొన్న వచ్చి పోటీ చేస్తా అంటావు, నువ్వు నిన్నగాక మొన్న పుట్టినోనే నువ్వు పోటీ చేస్తా అంటావు. నేను ఎల్లకాలం ఇదే పార్టీలో ఉన్నా, నేనే పోటీ చేస్తా, నేనే నిలబడతా. నేను నిన్నత్తేంది మొన్నత్తేంది, నాకు ధనబలం ఉన్నది, జనబలం ఉన్నది, నేనే పోటీ చేస్తా, నేను తప్పకుండా గెలుస్తా. మీరిద్దరు ఓళ్ళు నిలిచి ఉండేది లేదు. మల్లవా, ఓ మల్లవా, ఓ మల్లవా. ఏంది పిల్ల, ఇద్దరేమో జంటలు కట్టుకొని వచ్చిండ్రు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఇంటింటికి ప్రచారానికి మమ్మల్ని దింపితివి. ఇప్పుడు సర్పంచ్ ఓట్లకు మొగోళ్ళందరూ కలిసి ఎవరు నిలబడాలని వాళ్ళ కాళ్ళే ముచ్చట పెట్టుకుంటారట. మరి మనకు చెప్పకపోయిరి తర్వా ఏంది? మనం ఆడోళ్ళమేనా, మనకేంది పిల్ల చెప్పేది? అంటే మన ప్రచారానికి ఓట్లకే వస్తామా? ఊర్లే మంచేది చెడేది అనేది మనకు తెలియదా? మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు, ఎవరిని నిలబెడితే మంచిగా ఉంటది అనేది మన అభిప్రాయం వాళ్ళకి అవసరం లేదా? ఒక మనని ప్రచారానికి వాడుకుంటే అయిపోయినా? మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం పిల్ల? ఏం చేద్దామంటావేంది? మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లకు వాళ్ళింటికి పోయి చెప్పొద్దాం, వీళ్ళింటికి పోయి చెప్పొద్దాం అని ప్రచారానికి ఇండ్ల పొంటి దింపితివి. ఇవాళ సర్పంచ్ ఓట్లకు ఎవరిని నిలబెడితే మంచిగా ఉంటదన్న మన అభిప్రాయం వాళ్ళకి అవసరం లేదా? నడు పోదాంపా, అడుగుదాంపా. హలో కార్యదర్శి. హలో ఎవరు?
నేను రాము మాట్లాడుతున్నా. రాము చెప్పు. ఈ కింద అడగట్ల నీళ్లు చక్కగా అత్తలేవట, కొద్దిగా చూడుర్రి. అట్లనే నడిమ అడగట్ల లైట్లు చక్కగా అత్తలేవట, కొద్దిగా పెట్టుర్రి. రాము నువ్వేమనుకుంటున్నావు? సర్పంచ్ అనుకుంటున్నావా, ఉప సర్పంచ్ అనుకుంటున్నావా? ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఇది చూడు అది చూడు అని బెదిరిస్తారు. ఏమనుకుంటారా మీరు అసలు? రాము, ఓ పిల్లగా రాము, ఏంది మళ్ళా? మొన్న ఎమ్మెల్యే ఓట్లప్పుడు ప్రచారానికి దింపుతుంది, ఇప్పుడు సర్పంచ్ ఓట్లట కదా, మమ్మల్ని అంతలేరు దేపుతలేరు, మీకు మీరే మాట్లాడుకుంటారట కదా, ఓళ్ళు ఏమంటారు? ఏమో మరి నాకు కూడా తెలియదు. అయ్యో, మొన్న ఎమ్మెల్యే ఓట్లప్పుడు ప్రచారానికి తిరిగమంటే పిల్లగాడు మంచోడని నీ మాట ఇంకే తిరుగుతుంది, ఇప్పుడు నీకే తెలియదా? అప్పుడంటే ప్రభుత్వం మారాలి, మన పేదల బతుకులు మారాలి అని చెప్పి ప్రచారానికి తిరుగుమన్నా. మరి ఇప్పుడు సర్పంచ్కి ఓళ్ళు నిలబెడుతున్నా నాకు కూడా తెలియదు. అప్పుడు పార్టీ తరపున ప్రచారం చేస్తుంది, ఇప్పుడు అదే పార్టీ తరపున సర్పంచ్ ఎవరనేది మనతోటి విచారం చేస్తలేకపోయారు. మరి మనం ఏం చేద్దాం? మరి ఏం చేద్దాం? ఓళ్ళనే నిలబడని, ఓళ్ళు మంచోళ్ళు నిలబడితే వాళ్ళకే ఓటేద్దాం. ఓళ్ళు మంచోళ్ళు ఉన్నారు. మా వాడకట్లా నీళ్ళెత్తలేవన్నా ఓళ్ళు పట్టించుకుంటలేరు, లైట్ ఎత్తలేవన్నా ఓళ్ళు పట్టించుకుంటలేరు, అందరే ఉన్నారు. ఈసారి నువ్వే పోటీ చేయాలన్నా. నేను పోటీ చేయాలంటే పైసలు కావాలి, మందు కావాలి, వెనుక మనుషులు కావాలి. నేనెట్లా పోటీ చేయాలి? నీ వెనుక మేముంటామన్నా, నువ్వే పోటీ చేయాలి. మీరు ముగ్గురు తిరుగుతూనే నేను గెలుతానా? ఎవరు మంచోళ్ళు ఉంటే అలానే నిలబెడదాం. మరి ఏంది ముగ్గురమా? ఏమనుకుంటున్నావన్నా మా ముగ్గురి గురించి? మేము ముగ్గురమే ఊరంతా తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం, ఇప్పుడు నిన్ను గెలిపించుకోమా అన్న? మాటలన్నంత ఈజీగా ఓట్లు రావు. దానికి మందు కావాలి, మనీ కావాలి, వెనుక మార్బలం కావాలి. అది మన దగ్గర లేదు, మనతోని కాదు. గట్టంటే ఎట్లన్నా? మన పార్టీ తరపున నువ్వే పోటీ చేయాలి. సరే, నేనంటే కుదరదు కానీ ఆడికి పోయి మాట్లాడదాం పార్టీ. అంటే ఆ పార్టీలున్నా మీరే ముందుంటారు, ఈ పార్టీలున్నా మీరే ముందుంటారు, ఏ పార్టీలున్నా మీరే ముందుంటారు. మరి మేము ఎప్పుడు ముందడు? మేము ఒకే పార్టీని నమ్ముకున్నాం, ఒకే జెండా పట్టుకున్నాం, ఒకే కండ వేసుకున్నాం. మమ్మల్ని ఏడికి ముందట పోనీయరా? ఎక్కడికి వేను పార్టీలు మారేటోళ్ళే ముందట ఉంటారా? మనం ముందట ఉండనియరా? ఏ ప్రసాదు బాబు, కొంచెం చల్లవాడు, ఆవేశపడకు, ఊకో, ఓపిక పట్టు కొద్దిగా. ఊకుంటా? ఎందుకు ఊకోను? 4-5 పార్టీలు మారినోడు ఏ పార్టీలకైనా లీడరే. మేము ఇదే పార్టీని నమ్ముకొని ఇవే జెండాలు మూసుకుంటా, ఇవే కండలు కప్పుకుంటా మేము ఇక్కడనే ఉంటాం. మరి తనకు జనబలం ఉంది, ధనబలం ఉంది, ఎమ్మెల్యే బలం కూడా ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఆయనకు పైస ఉన్నది, పట్టతోప ఉన్నదని ఆయన నుండి వాటరా? మీ సపడేక నువ్వుకుంటూ వాటరా? ఆయన ముసలోడు అయిండు, ఈయన ఇవరకే సర్పంచ్ చేసిండు. జనాలు ఇప్పుడు యూత్ ను కోరుకుంటుండ్రు. నేను యూత్, నేనే నిలబడతా, గెలిచి చూపిస్తా. ఓ నల్లమ్మక పోడా, ఇంటికాడ ఉప్పు లేదు, పప్పు లేదు, సబ్బు లేదు, సరుపు లేదు, గా దుకాణాలకు తీసుకురామని చెప్తే వీళ్ళ దగ్గర కూర్చుండి నువ్వు పంచాయతీ చేస్తున్నావా? ఈడ ఏం చేస్తున్నావు? రేడా ఏం పెత్తిరికారు అనేది? నీ అవ్వ, ఇంత మందిలా నా మానం ఇజ్జత్ తీస్తావు, నన్ను నల్ల మొక్కపోడు అంటావు, నన్ను సబ్బులు తెమ్మంటావు. నీ అవ్వ ఈ 4 సాగుగాను ఇంటికాడ ఉప్పు లేదంటే పట్టించుకోవు, పప్పు లేదంటే పట్టించుకోవు, ఊరువీని ఖర్చు ఊరువీని పెత్తనం అని తెచ్చుకుంటున్నావు. సర్పంచ్ అవుతావు నువ్వు. నీ ముఖం చూసి అవడ నోటేస్తారా? నల్లమ్మక పోడ నాడు, నీకు ఎక్కడ పడలేదు ఇంటికి. నీకు ఇల్లు దావరించి సాత కాదు, ఊర్లు ఉంటుంది దావరా నువ్వు. ఏమైంది చెల్లె, ఎందుకు కొడుతున్నావు? ఆయనకి ఇంట్లో సామాన్ తెమ్మంటే సాధన అయితే లేదు కానీ ఊరిని ఉద్ధరిస్తాడట, ఆడు సర్పంచ్ అవుతాడట. సర్పంచ్కి నిలబడితే ఏమైతుందని ఇట్లా మందిలో కొడుతున్నావు చెల్లె? ఇంట్లో పొయ్యి కింద ఉంటే పొయ్యి మీద ఉండదు, పొయ్యి మీద ఉంటే పొయ్యి కింద ఉండదు, ఓరనికి ఏద్దామంటే అంగు ఉండదు, తొడుగుదామంటే షెడ్ ఉండదు. వీడు ఏం పెట్టి సర్పంచ్ అవుతాడు? ఈయన అమ్మిన సారాన కొత్త కోడు కొన్నాడు, వీడు సర్పంచ్ అవుతాడు. అయితే చెల్లె, పేదోళ్ళు సర్పంచ్కి నిలబడతా? ఏం లేనోడు సర్పంచ్కి నిలబడతాడట. వాడు ఓట్లను ఎట్లా కొంటాడు? వాని దగ్గర ఏం లేనప్పుడు ఎట్లా గెలుతాడు? నేనే సర్పంచ్కి నిలబడతా, మన పార్టీ ఇజ్జత్ నేను కాపాడతా, ఎమ్మెల్యే దగ్గర నీ పడతోపం కాపాడతా. నాకే సర్పంచ్ కావాలి. అంటే ఏందన్నా, నిన్నగా మొన్న నువ్వు పార్టీలకు వచ్చి పాతోళ్ళందరినీ తొక్కేద్దామని చూస్తున్నావా? అంటే నీ దగ్గర డబ్బు బలం ఉందనే కదా ఇదంతా? అవునయ్యా, నాకు ధన బలం ఉంది, జనబలం ఉంది, ఏ పార్టీలో పోయినా నాదే పడతోపం ఉన్నది. నన్ను కాదని మీరు గెలిచి చూపిస్తారా? అంటే ఏందన్నా,
ఇది వరకు మీరు సర్పంచ్గా చేసిర్రు, ప్రతిసారి మీరే నిలబడతా అంటే ఎట్లా? కొత్తలకు అవకాశం ఇయ్యరు. ఏ పార్టీలకు పోయినా మీరే ముందుంటే ఒకే పార్టీని పట్టుకొని నమ్ముకున్న వాళ్ళ వీళ్ళ పరిస్థితి. అవునయ్యా, నా వెనక జనబలం ఉన్నది. ఏ ధర్నా కోదామన్నా కానీ నా ఎంబడి 10 మంది వస్తారు. ఏ మీటింగ్ కోదామన్నా కానీ నా ఎంబడి 100 మంది వస్తారు. పార్టీలో నాకు పేరు ఉంటుంది, ఎమ్మెల్యే దగ్గర నాకు పట్టు ఉంటుంది. నన్ను కాదని మిమ్మల్ని ఎందుకు ముందు ఉంచుతారు చెప్పుర్రి? ఏ పార్టీకైనా నేనే ముందుంటా. అంటే మీ వెనకాల ధనబలం ఉన్నది, మీ వెనకాల జనబలం ఉన్నది. ఎప్పుడు మీరే ఈ ఊర్లో వెళ్తారా? ఇగో అన్న, ఈసారి సర్పంచ్ గా నువ్వే పోటీ అయ్యి, నీ వెనకాల మేముంటాం. మన పార్టీ గ్రామ అధ్యక్షుడు అని నేను చెప్తున్నా. ఎవరికి ఇచ్చినా ఎవరు గెలరు. నా దగ్గర డబ్బు ఉంది, జనం ఉన్నారు. ఎమ్మెల్యే సాబ్కి చెప్పించి నాకు నేను పోతున్నా. ఏం చేస్తావు వచ్చి. అన్నా ఏమైంది? ఏం ఆలోచిస్తాను? ఎమ్మెల్యే ఎవరి పేరైనా చెప్పని, మేము నీ వెనుకుంటాం. నువ్వు పోటీ అయ్యి. ఏమైందన్నా సప్పుడు ఎత్తలేవు? నీకు ఆలోచన ఉన్నది, అవగాహన ఉన్నది, ఊరిని బాగేయాలన్నా తపనున్నది. నువ్వు నిలబడన్నా. ఓట్లు వచ్చుడంటే ఉత్తముచ్చట కాదమ్మా. పెడదామంటే నా దగ్గర నయా పైసా లేదు. ఎట్లా గెలుతా చెప్పుర్రి? పా ఊరోళ్ళ ఆలోచన ఎట్లుందో అడిగి చూస్తాం. మనము అన్ననే గెలిపిద్దాము, అన్నతోటే ఉన్నాం. అన్న గెలిచే పొజిషన్ ఉంది. అమ్మా, నేను సర్పంచ్గా నిలబడుతున్నా, నాకు ఓటేయాలి. మీ బిడ్డకు మొన్న లగ్గం అయితే కళ్యాణ లక్ష్మి ఇప్పించిన, ఆదుకున్నది కదా. అదే మరి మర్చిపోకు. మర్చిపోం. ఇంకేదున్నా నేను పనులు చేసి పెడతా, నాకే ఓటేయాలి. సరే అమ్మా, సర్పంచ్కి నిలబడుతున్నా, నాకు ఓటేయాలి. మొన్న ఇల్లు ఇప్పించిన, ఆదుకున్నది కదా, మర్చిపోకు. ఇంకా ఏ పని ఉన్నా నేను చేస్తా. సరేనా? సరే సరే. అమ్మా, సర్పంచ్కి నిలబడుతున్నా, ఓటేయాలి. సరే. మొన్న నీకు పింఛన్ ఇప్పించిన, సరే. యాదుకున్నది కదా, ఆదుకున్నది. నీకు ఇంకేం పని కావాలని నేను చేస్తా. సరే. పింఛన్ కోసం అంతకన్నా ముందు బాగా తిరిగిన ఓలతో కాలేదన్నావు. అవును. నేనే ఇప్పించిన, ఆదుకున్నదా? ఆదుకున్నది. మర్చిపోకు మరి. మర్చిపోను. ఇగో ఇంకొక 2000 ఇచ్చుకో. ఓలకయ్యా తోటు. ఓలకయ్యా. చేతులు చేయనా? ఓలకయ్యా. ఓలకయ్యా. సరే, మంచిది. అమ్మా నమస్కారం. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా, మీ ఓటు నాకే వేయాలి. ఏందమ్మా సప్పుడు చేత్తలు? ఏం సప్పుడు చేయమంటావు? మా బిడ్డది పెళ్ళి అయితే రాజరామన్న కళ్యాణ లక్ష్మి ఇప్పించిండు. నేను రాజరామన్నకే ఓటెత్తాం. మాకు 2000 కూడా ఇచ్చిపోయిండు అన్న. అమ్మా నమస్కారం. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నామ్మా, నాకే ఓటేయాలి మీరు. రాజరామన్నకే ఓటేస్తాం. ఇల్లు కట్టించిండు, 2000 రూపాయలు ఇచ్చిండు. అమ్మా నమస్కారం. అమ్మా నేను సర్పంచ్గా నిలబడుతున్నా, నీ ఓటు నాకే వేయాలి. ఏమైందమ్మా సప్పుడు చేతులు? రాయరామన్న నాకు పింఛన్ ఇప్పించిండు, 2000 రూపాయలు కూడా ఇచ్చిండు. ఆయనకే నా ఓటు. ఇప్పటికైనా అర్థమైందా? నా ధన బలం ఏందో, నా జన బలం ఏందో, నా బలం ఏందో. నువ్వు నా ముందర గెలవలేవు, నువ్వు నా ముందర గెలవలేవు. చూడమ్మా, చూడు తాత, దేశద్రోహులు అంటే మన దేశ సరిహద్దులో ఉన్న సైనికుల్ని హతమార్చే ఉగ్రవాదులు మాత్రమే దేశద్రోహులు కాదు. నోట్లు తీసుకుని ఓట్లేసే మీరంతా దేశద్రోహులే. నోట్లు ఇచ్చి ఓట్లు కొనే రాజకీయ నాయకులందరూ దేశద్రోహులే. దేశం సర్వనాశనం అవుతుందంటే మీలాంటి వాళ్ళ వల్లనే దేశం నాశనం అవుతుంది. మీరందరూ దేశానికి ద్రోహం చేస్తున్నట్టే. ఓటుకు నోటు ఆశ పెట్టి వాళ్ళు గదనెత్తున్నారు. కుక్కకు బొక్క దొరికినట్టు మనలా నోట్ల నుంచి మురిసిపోతున్నారు. మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, వాళ్ళ పిల్లలు అంతేందుకు మన సర్పంచ్ కొడుకు ఎక్కడ చదువుతున్నాడు? అమెరికాలో చదువుతాడు. అంటే వాళ్ళ పిల్లలు స్విట్జర్లాండ్, నెదర్లాండ్, న్యూజిలాండ్, ఇటలీ, జర్మనీ లాంటి దేశాలలో చదువుకుంటే మన పిల్లలు ఆటోలలో ఆటో బ్యాగ్ ఇటో బ్యాగ్ వేసి ఇరుక్కుంటా ఒత్తుకుంటా పోయి ఇక్కడ చదువుకుంటున్నారు. మనం ఎండలా వాళ్ళ కూలి వేసి నాలేసి ఉపాసం ఉండి ఇప్పుడు ఉండి రూపాయి జమేసి మన పిల్లలు చదివిద్దామంటే మన సంపాదనల ఫీజులో కూడా సరిపోతలేదు. ప్రతి ఒక్క బడిలో బుక్కులు మా బడిలను కొనాలి, డ్రెస్సులు మా బడిలను కొనాలి, బూట్లు మా బడిలను కొనాలి అని మనల్ని మొత్తం ఖర్చులు పాలు పెట్టించిన ఒక్కడు కూడా అడగటోడు లేడు. మనం చేసే కష్టం
పిల్లల బడి ఫీజులకు వాళ్ళ దవాఖాన ఖర్చులకే సరిపోతలేదు. ఎవడు దోసుకునేది ఆడు దోసుకుంటున్నాడు, అడిగేటోడే ఎవరు లేడు. ఎందుకు? స్కూళ్ళ నుంచి కోట్ల కోట్ల కమిషన్ వాళ్ళకి పోతున్నాయి, హాస్పిటల్ నుంచి కోట్ల కోట్ల కమిషన్ వాళ్ళకి పోతున్నాయి. మన పిల్లల ప్రాణాలను పట్టించుకునేటోడు ఎవరు లేడు. కోట్ల కోట్ల కమిషన్ వాళ్ళు తీసుకొని 1000-2000 మన చేతిలో పెడితే ఆ 1000-2000 మనం ఆశపడి వాళ్ళని మళ్ళీ గద్దెనెక్కి ఇస్తున్నాం. మనం ఆటోగ్రాలు కట్టలేక బడి ఫీజులు కట్టలేక మన పిల్లల్ని బడికి పని చేపిస్తున్నాం. వాళ్ళ పిల్లలేమో అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో మంచిగా సెటిల్ అయితే మన పిల్లలేమో బీర్లు తాగుకుంటా, బిస్కిలు తాగుకుంటా, గంజాయిలు తాగుకుంటా, మత్తు పానీయాలకు అలవాటై నాశనమైపోతారు. దేశం సర్వనాశనమైన రాజకీయ నాయకులకు పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు, కొడుకులు, బిడ్డలు, మనవలు, మనవరాలు అందరూ విదేశాలలో స్థిరపడ్డారు. ఎందుకంట బ్రిటిష్ వాళ్ళు ఎంత దోసుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు వీళ్ళు దేశాన్ని దోసుకొని విదేశాలలో స్థిరపడుతున్నారు. ఈ రాజకీయ నాయకులు మన దేశాన్ని రాబందులు లెక్క పీకనింటారు. ఒక్కసారి ఆలోచించండి. 500 నోటు కావాలా? మన పిల్లల భవిష్యత్తు కావాలా? ఆలోచించండి. నోటుకు ఆట చేయకుండా మా భవిష్యత్తుని నాశనం చేయకుండా. చూసిరు కదా మా వీడియో ఎట్లుంది? మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. అండ్ మా వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేసి మాకు తెలుపుర్రి. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ ని గట్టిగా